ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యానికి డాలర్ ఒక్కటే దారి, కానీ ఇప్పుడు అదే డాలర్కు ప్రత్యామ్నాయ మార్గాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఈసారి ఆ మార్పునకు కేంద్ర బిందువుగా నిలిచింది భారత్ రూపాయి. రష్యా, బంగ్లాదేశ్ మధ్య రుణ చెల్లింపులు, వాణిజ్య లావాదేవీలను భారత రూపాయి ద్వారా నిర్వహించే కొత్త ప్రతిపాదన ప్రపంచ ఆర్థిక సమీకరణాలని కుదిపేస్తోంది. భారత్తో చమురు వాణిజ్యం ద్వారా రష్యా వద్ద పెరిగిపోయిన రూపాయి నిల్వలు ఇప్పుడు మూడో దేశంతో లావాదేవీలకు ఉపయోగపడుతున్నాయా? డాలర్ను పక్కన పెట్టి రూపాయి కొత్త అంతర్జాతీయ కరెన్సీగా ఎదుగుతోందా? ఇది కేవలం ఆర్థిక ఒప్పందమా, లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదలైన కొత్త శక్తి సమీకరణమా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరో నిశ్శబ్ద విప్లవానికి తెరలేస్తున్న పరిణామం ఇది. ఒకప్పుడు అంతర్జాతీయ వాణిజ్యం అంటే డాలర్ ఒక్కటే అన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు అదే సమీకరణాన్ని మార్చే ప్రయత్నాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈసారి ఆ మార్పుకు కేంద్ర బిందువుగా నిలిచింది భారత్. రష్యా, బంగ్లాదేశ్ మధ్య జరిగే వాణిజ్య రుణ చెల్లింపులను భారత రూపాయి ద్వారా నిర్వహించే ప్రతిపాదన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రష్యా ఇప్పటికే భారత్కు భారీ స్థాయిలో చమురు ఎగుమతి చేస్తోంది. ఆ లావాదేవీల ద్వారా రష్యా వద్ద గణనీయమైన రూపాయి నిల్వలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అదే రూపాయిని మరో దేశంతో ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించాలని మాస్కో భావిస్తోంది. అంటే కొత్త కరెన్సీ వ్యవస్థను నిర్మించడం కాదు, ఇప్పటికే ఉన్న భారత రూపాయి చెల్లింపు వ్యవస్థను మరింత విస్తరించడం. సింపుల్ గా చెప్పాలంటే రష్యా బంగ్లాదేశ్ కిచ్చే రుణాలు రూపాయిలో ఉండొచ్చు. బంగ్లాదేశ్ ఆ రూపాయితో భారత్ నుంచి వస్తువులు కొనుగోలు చేయొచ్చు. అదే సమయంలో రష్యాకు చెల్లించాల్సిన ఆర్థిక బాధ్యతని కూడా రూపాయి వ్యవస్థలోనే పూర్తి చేయొచ్చు. ఇలా మూడు దేశాలు ఒకే కరెన్సీ వేదికపై అనుసంధానమయ్యే కొత్త నమూనా రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. మరో రకంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక చెల్లింపు విధానం కాదు, భారత రూపాయి అంతర్జాతీయ ప్రయాణంలో మరో కీలక అడుగు. డాలర్కు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్న ప్రపంచంలో భారత కరెన్సీ ఇప్పుడు ప్రాంతీయ వాణిజ్యానికి మాత్రమే కాదు, బహుళ దేశాల ఆర్థిక సమీకరణలకు కూడా కేంద్రంగా మారే అవకాశాన్ని ఈ పరిణామం సూచిస్తోంది. రష్యాపై అమెరికా, పశ్చిమ దేశాలు విధించిన ఆర్థికాంక్షలు కొత్తవి కావు. కానీ వాటిని దాటుకుని అంతర్జాతీయ వాణిజ్యాన్ని కొనసాగించడానికి మాస్కో అనుసరిస్తున్న మార్గాలు మాత్రం రోజురోజుకు కొత్త రూపం దాలుస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రయత్నంలో భారత రూపాయి కీలక పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. బంగ్లాదేశ్లోని రూప్పూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు కోసం రష్యా దాదాపు $12 బిలియన్ రుణ ప్యాకేజీని ప్రకటించింది. అందులో ఇప్పటికే $8 బిలియన్ కు పైగా నిధులు విడుదల చేసింది. కానీ పశ్చిమ దేశాల ఆర్థికాంక్షల కారణంగా రుణ చెల్లింపులు, వడ్డీ బదిలీలు సజావుగా జరగడం లేదు. దాదాపు $1 బిలియన్ చెల్లింపులు బంగ్లాదేశ్ ప్రభుత్వ రంగ సోనాలి బ్యాంకులోనే నిలిచిపోయాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ సమస్యకు మాస్కో ఒక కొత్త దారి ఎంచుకుంది. డాలర్ మార్గాన్ని పక్కన పెట్టి ఇప్పటికే భారత్లో అమల్లో ఉన్న రూపాయి చెల్లింపు వ్యవస్థ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయాలని చూస్తోంది. దీంతో కొత్త బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం ఉండదు, కొత్త కరెన్సీ ఒప్పందాలు కూడా అవసరం ఉండవు. ఇప్పటికే ఉన్న భారత రూపాయి నెట్వర్క్ ను మరింత విస్తరించడం మాత్రమే జరుగుతుంది. మరో రకంగా చెప్పాలంటే ఇది కేవలం రష్యా, బంగ్లాదేశ్ లావాదేవీలకే పరిమితం కాదు. భారత రూపాయి ఇప్పుడు ప్రాంతీయ వాణిజ్యాన్ని అనుసంధానించే ఆర్థిక వేదికగా మారే సంకేతాలను ఇస్తోంది. ఒకవైపు రష్యా నుంచి భారత్కు ఇంధన వాణిజ్యం, మరోవైపు భారత్ నుంచి బంగ్లాదేశ్ కు వస్తువుల ఎగుమతులు. ఈ రెండింటి మధ్య రూపాయి వారధిగా నిలిస్తే దక్షిణాసియాలో కొత్త ఆర్థిక సమీకరణానికి శ్రీకారం చుట్టినట్లే అవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక దేశ కరెన్సీకి అసలు బలం ఎప్పుడొస్తుంది? కేవలం ఆ దేశంలోనే ఉపయోగించినప్పుడు కాదు, ఇతర దేశాలు కూడా అదే కరెన్సీలో వాణిజ్యం, రుణ చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం ప్రారంభించినప్పుడు. ఇప్పుడు భారత రూపాయి విషయంలో అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. రష్యా తీసుకొచ్చిన తాజా ప్రతిపాదన వెనుక కూడా ఇదే పెద్ద మార్పు దాగి ఉంది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇప్పటి వరకు భారత్, రష్యా మధ్య చమురు వాణిజ్యంలో పేరుకుపోయిన రూపాయి నిల్వలు ప్రధానంగా ద్వైపాక్షిక లావాదేవీలకే ఉపయోగపడుతున్నాయి. కానీ ఇప్పుడు అదే రూపాయి నిల్వలను బంగ్లాదేశ్ తో జరిగే ఆర్థిక లావాదేవీల్లో వినియోగించాలని రష్యా భావిస్తోంది. అంటే రూపాయి ఇక రెండు దేశాల మధ్య మాత్రమే తిరిగే కరెన్సీ కాదు, మూడు దేశాలను అనుసంధానించే ఆర్థిక వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే రష్యా రూపాయిలో రుణం అందిస్తుంది, బంగ్లాదేశ్ అదే రూపాయితో భారత్ నుంచి వస్తువులు కొనుగోలు చేస్తుంది. అదే సమయంలో రష్యాకు చెల్లించాల్సిన బకాయిలు కూడా రూపాయి వ్యవస్థలోనే పూర్తవుతాయి. ఈ విధానం అమలుకు వస్తే ఒకే కరెన్సీతో మూడు దేశాల ఆర్థిక అవసరాలు నెరవేరే కొత్త నమూనా ఏర్పడుతుంది.
ఏర్పడుతుంది. మరో రకంగా చెప్పాలంటే ఇది కేవలం రష్యాకు తాత్కాలిక పరిష్కారం కాదు, భారత రూపాయి అంతర్జాతీయకరణకు మరో బలమైన అడుగు. డాలర్పై ఆధారపడకుండా ప్రాంతీయ కరెన్సీలతో వాణిజ్యం చేయాలనే ప్రయత్నాలకు ఇది మరింత ఊతం ఇవ్వచ్చు. అంతేకాదు దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థలో భారత్ కేంద్రంగా నిలిచే అవకాశాన్ని కూడా ఇది మరింత బలపరుస్తోంది. రూపాయి ఇప్పుడు కేవలం భారత కరెన్సీ మాత్రమే కాదు, ప్రాంతీయ ఆర్థిక సమీకరణాలకు ఒక కొత్త ఆధారంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో యుద్ధాలు ఒకవైపు సాగుతుంటే మరోవైపు కరెన్సీల యుద్ధం కూడా అంతే తీవ్రంగా కొనసాగుతోంది. ఒకప్పుడు అంతర్జాతీయ వాణిజ్యం అంటే డాలర్ తప్ప మరో మార్గం లేదనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అదే వ్యవస్థకు ప్రత్యామ్నాయ మార్గాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఆ మార్పులో భారత రూపాయి కీలక పాత్ర పోషించడం ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన పరిణామంగా మారింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రష్యా భారత్ ఇంధన వాణిజ్యం ఇప్పటికే రూపాయిలో ఒక బలమైన ఆర్థిక పునాది వేసింది. ఇప్పుడు అదే పునాదిని ఉపయోగించి బంగ్లాదేశ్ను కూడా ఈ చెల్లింపు వ్యవస్థలో భాగస్వామిని చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. అంటే ఇది కేవలం 3 దేశాల మధ్య వాణిజ్యం కాదు, ఒకే కరెన్సీ ఆధారంగా 3 వేరువేరు ఆర్థిక ప్రవాహాలను అనుసంధానించే కొత్త ఆర్థిక నమూనా. సింపుల్ గా చెప్పాలంటే భారత్ రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తుంది. రష్యా వద్ద రూపాయి నిల్వలు పెరుగుతాయి. అదే రూపాయితో బంగ్లాదేశ్ కు రుణ సహాయం అందుతుంది. బంగ్లాదేశ్ ఆ రూపాయితో భారత్ నుంచి వస్తువులు కొనుగోలు చేస్తుంది. ఇలా డాలర్ అవసరం లేకుండానే 3 దేశాల మధ్య వాణిజ్యం, రుణ చెల్లింపులు, దిగుమతులు ఒకే వ్యవస్థలో పూర్తయ్యే అవకాశం ఏర్పడుతోంది. మరో రకంగా చెప్పాలంటే ఇది కేవలం ఆర్థిక లావాదేవీల మార్పు కాదు, ప్రపంచ ఆర్థిక సమీకరణాల్లో భారత్ స్థానాన్ని మరింత బలపరిచే వ్యూహాత్మక పరిణామం. రూపాయి ఇప్పుడు దేశీయ కరెన్సీ స్థాయిని దాటి ప్రాంతీయ వాణిజ్యానికి విశ్వసనీయ సెటిల్మెంట్ కరెన్సీగా ఎదిగే అవకాశాన్ని ఈ ప్రతిపాదన చూపిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలు ఇదే విధానాన్ని అనుసరిస్తే ప్రపంచ వాణిజ్య పటంలో భారత పాత్ర మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే నేటి ఆర్థిక దౌత్యంలో భారత్ సాధిస్తున్న నిశ్శబ్ద విజయం. రూపాయి ఇక భారతదేశ సరిహద్దులకే పరిమితమైన కరెన్సీ కాదు. అంతర్జాతీయ వాణిజ్యం, రుణ చెల్లింపులు, ప్రాంతీయ ఆర్థిక సమీకరణాల్లో కూడా తన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. రష్యా భారత్ ఇంధన వాణిజ్యం, భారత్ బంగ్లాదేశ్ వస్తువుల వ్యాపారం, రష్యా బంగ్లాదేశ్ ఆర్థిక లావాదేవీలు, ఈ 3 ఒకే రూపాయి వ్యవస్థలో కలిస్తే అది ప్రపంచ ఆర్థిక చరిత్రలో కొత్త అధ్యాయంగా నిలిచే అవకాశం ఉంది. ఒకప్పుడు డాలర్ చుట్టూ తిరిగిన ప్రపంచం ఇప్పుడు బహుళ కరెన్సీల వైపు అడుగులేస్తోంది. ఆ మార్పులో భారత రూపాయి కీలక స్థానాన్ని సంపాదిస్తే అది కేవలం ఆర్థిక విజయం కాదు, ప్రపంచ వేదికపై భారత వ్యూహాత్మక ప్రభావానికి కూడా మరో బలమైన నిదర్శనంగా నిలుస్తుంది.